Hi friends, welcome back to the channel. నా పేరు హరీష్ బాబు. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ లైఫ్ లెసన్స్ విత్ హరీష్ బాబు. ఇవాల్టి టాపిక్ వచ్చేసి బీ సక్సెస్ హ్యాజ్ ఏ రికగ్నిషన్ ఆర్ ప్యాటర్న్ రికగ్నిషన్ అంటారు. ప్రతి సక్సెస్లోనూ ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. మీరు మహాత్మా గాంధీని చూసినా, లేకపోతే మీరు పొలిటీషియన్ అవ్వాలంటే ఒక గాంధీని చూసినా, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే బిల్ గేట్స్ని చూసినా, రియల్ ఎస్టేట్లో కావాలంటే ఒక మనిషిని చూసినా, ఇట్లా ప్రతి దాంట్లోనూ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని, స్టాక్ మార్కెట్లో వారెన్ బఫెట్ని చూసినా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని చూసినప్పుడు ఒక ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్యాటర్న్ కనుక మీరు కూడా రిపీట్ చేయగలిగితే మీరు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. దీనికి ఎగ్జాంపులే విల్ స్మిత్ అనే హాలీవుడ్ హీరో గురించి మనందరికీ తెలుసు. లైఫ్ అనే ఒక సినిమా వచ్చింది. దాంట్లో విల్ స్మిత్ లైఫ్ స్టోరీ చూసుకుంటే మీకు అర్థమయ్యేది ఏంటంటే, విల్ స్మిత్ ఒక పాప్ సింగర్గా కెరియర్ స్టార్ట్ చేశాడు. కానీ ఆ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక మనం ఏమంటాం వైరల్ అయ్యాడు, చాలా డబ్బులు సంపాదించాడు. సడన్గా వచ్చిన ఫేమ్ తోటి, సడన్గా వచ్చిన డబ్బులతోటి విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఈఎంఐస్ తీసుకొని ఆ తర్వాత వాటిని కట్టలేక ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఈ చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఎలా కట్టాలి, రీపే ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటే అతనికి హాలీవుడ్ మూవీ స్టార్ అవుదాం అనుకున్నాడు. కానీ ఇతన్ని హాలీవుడ్ స్టార్ ఎవరు చేస్తారు? ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునే ఛాన్సా లేదు. అప్పుడే ఏం చేశాడంటే, హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ బ్లాక్ బస్టర్ ఏవవుతున్నాయి అని ఒక అనాలిసిస్ చేశాడు. దాంట్లో ఇతనికి అర్థమైంది ఏంటంటే, ఏదైనా సినిమాలో మనము ఒక ఏలియన్స్ అనేది పెట్టేసి దానికి ఒక ఫ్యామిలీ స్టోరీ కనుక జోడించగలిగితే ఎమోషన్ ప్లస్ ఏలియన్స్ ఈక్వల్ టు ఏ బ్లాక్ బస్టర్ అని అర్థమైంది. అలా అదే ప్యాటర్న్లో ఇతను స్టోరీస్ రాసుకొని ఆ స్టోరీస్ మూవీస్గా చేస్తే దాదాపు కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ 8 మూవీస్ బ్లాక్ బస్టర్స్గా అయిపోయి ఇతను మళ్ళీ హాలీవుడ్లో సూపర్ స్టార్ అయిపోయాడు. సో ప్రతి ఏ గమ్యంలో అయినా, ఏ లక్ష్యంలో అయినా మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో, మీకంటే పైన ఉన్న వాళ్ళు సూపర్ స్టార్స్ ఎవరైతే అయ్యారో వాళ్ళని కనుక మీరు ఫాలో అవుతే మీరు కూడా సూపర్ స్టార్స్ అయ్యే ఛాన్స్ ఉంది.